అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే నేను ఊరు తిరుగుతున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అంటే మాకు 30 ఎకరాల పొలం ఉంది అమ్మమ్మ గారిది. అమ్మమ్మ గారికి ఇంకెవ్వరూ లేరు. మేము కూతురు పిల్లలము. మేము చాలా ఇదిగా పోరాడుతున్నాం. చిన్నప్పుడు కూడా మేము అమ్మ నాన్న అందరూ కాలం చేశారు. మాకంటే ఎవ్వరూ లేరు. అమ్మమ్మ తరపు నుంచి ఎవ్వరూ లేరు. మేమే ఉన్నాం. ఆడపిల్ల కూతుర్లం మేము. ఆ ఆడపిల్ల కూతుర్లం కాబట్టి మేము ఆ పొలం గురించి మేము కొంచెం ఊహొచ్చాక కొంచెం మాకు తెలుసుకొచ్చాక మేము ఆ పొలం గురించి తిరుగుతున్నాము. జగనన్న ఉండేటప్పుడు కూడా మేము వచ్చేద్ది పొలం మీకు వచ్చేద్దమ్మా, మీ తాతగారి పేరే ఉంది ఆన్లైన్లో అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మాకు ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాము. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ గ్రామంలో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. బుట్టాయిగూడెం మండలం, అంతిరేజుగూడెం గ్రామం, పందిరిమాడిగూడెం అంటే ఆ ఊరు. అమ్మమ్మ గారు ఉండేది ఆ ఊరే. అమ్మమ్మ గారిని 2010 దాకా మాకు కౌలు ఇచ్చారు. నాకు కొంచెం తెలుసు, నేను అప్పుడు పెద్దదాన్నే. 2010 దాకా కౌలు ఇచ్చిన తర్వాత అమ్మమ్మ గారు కాలం చేశారు. తర్వాత కాలం చేశాక మమ్మల్ని ఆ ఊర్లో నుంచి బయటికి పంపించేశారు. ఎందుకంటే ఈ పొలాలకు అడ్డు వస్తామని బయటికి మమ్మల్ని లేనిపోయిన అబద్ధాలు చెప్పి మా మీద నిందలేసి మమ్మల్ని బయటికి పంపించేస్తే మేము ఎక్కడికో వెళ్ళి ఉపాధి పనిలోకి వెళ్ళి మేము కష్టపడి మేము ఒక చోట ఉండి మేము జంగారెడ్డిగూడెం ఏరియాలో అక్కడక్కడ పని చేసుకుంటూ బతికాం సార్. ఇది సార్ మా పరిస్థితి. మా పొలం విషయంకి అయితే మమ్మల్ని రానివ్వట్లేదు. మాకు ఇంటి స్థలం కూడా ఉంది 3 సెంట్లు. ఆ 3 సెంట్ల స్థలం కూడా మాకు రానివ్వట్లేదు. 30 ఎకరాల పొలం వదిలేసుకొని 3 సెంట్ల స్థలం వదిలేసుకుని, ఆ స్థలం మీరే కాదు, మీరు నివాసం లేరు ఈ స్థలంలోనూ, అసలు మీ ఊర్లోనే మీరు లేరు కాబట్టి మీకు స్థలం లేదు, ఏమీ లేదని గ్రామంలో వాళ్ళ పట్టా కూడా ఉంది సార్. దానికి నా పేరు మీద వచ్చింది. ఆ పట్టా కూడా డూప్లికేట్ పట్టా అని వాళ్ళు మా మీద లేనిపోయిన నిందలు వేస్తున్నారు సార్. మాకంటే ఎవరు లేరు. ప్రభుత్వం వెనకాల ఉందనుకుంటున్నాం. మేము ముందు అడిగేస్తున్నాను. నాకైతే ఎవరు లేరు. నేను కూలి పని చేసుకొని బతకాలి. ఈ బతుకు తెరువు గురించి నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో మీకైతే తెలీదు సార్. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఆయనకి షేర్ చేయండి. దయచేసి మా బాధ, మా 30 ఎకరాల పొలం వాళ్ళు కౌలుకి తీసుకొని అన్యాయంగా తింటున్నారు. మా పొలం మాకైతే ఇవ్వట్లేదు. మేం చేయాలో మీరు మాకు సాయం చేయండి సారు. మేము నలుగురు, 2 ఆడవాళ్ళం, 2 తమ్ముళ్ళు. మేము ఎంతో పోరాడుతున్నాం. మాకంటే ఏమీ లేదు వెనక ముందు. అది తప్పనిచ్చి మా తాతగారు ఆస్తి తప్పనిచ్చి మాకేమీ లేదు. పట్టాకాయితలు అన్నీ ఆన్లైన్లో కూడా మా తాతగారి పేరే ఉంది. దయచేసి మీరు మాకు సాయం చేయండి సార్. మాకు ఎవ్వరూ లేరు. ఎవరు ఏ సాయం చేయట్లేదు. నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను సార్. చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉంటున్నాను. ఆ పొలం గురించి ఇవ్వాలంటున్నారు, రేపు అంటున్నారు, వెళ్ళంటే మా వెనక ముందు ఎవ్వరు లేరు కాబట్టి అలా చేస్తున్నారు. దయచేసి మీకు నేను ఈ వీడియోస్ పంపిస్తున్నాను. దయచేసి మాకు సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. బాయ్.